సెకండ్ ప్రోమో చూశారు కదా, బ్లాస్ట్ అయిందా లేదా సెకండ్ ప్రోమో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో హౌస్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, అద్భుతమైన టాస్క్ అన్నమాట ఇది. సో లైక్ అక్కడ నిలబడ్డ వాళ్ళకి కాకుండా ఇక్కడ ఆడే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఏంటి అనేది. సో ఎవరి ప్లాన్లు వాళ్ళు వేస్తానే ఉన్నారు. సో ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమోలో ఆ లాస్ట్ డైలాగ్స్ అద్భుతమైన డైలాగ్స్ అనమాట. సో అన్నీ మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నార్మల్గా ఈ టాస్క్ లాస్ట్ బాటమ్ 2 ఎవరైతే ఉన్నారో ఆ బాటమ్ 2కి టాస్క్ పెట్టారంట, కొంచెం ఫిజికల్ అండ్ సపోర్టివ్ టాస్క్. సో దాంట్లో కళ్యాణ్ విన్ అవుతాడు. సో కళ్యాణ్ బికెమ్ లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్, అదనమాట సంగతి. సో డెమోన్ అయ్యాడు అనుకున్నాము, బట్ అది రాంగ్ లింక్. సో డెమోన్ కాదు, కళ్యాణ్ బాబాయ్ కెప్టెన్ అయ్యాడు. హైలైట్ ఎందుకంటే సో అది కొంచెం ఫిజికల్, ఏదో డెమోన్కి కొంచెం ఇంజూర్ అయింది, సో డెమోన్ వల్ల కాలేదు అని చెప్పారు. దానితోటి హౌస్ మేట్ సపోర్ట్ కూడా కావాలి అన్నారు. సో హౌస్ మేట్ సపోర్ట్ వచ్చేసరికి మెజారిటీ హౌస్ మేట్స్ కళ్యాణ్ వైపే వెళ్ళారు. సో డెమోన్ వైపు వెళ్ళలేదు అని అది కూడా లీక్ వస్తుంది. ఈ లీక్ నిజమైతే సో ఈ లీక్ సంబంధించి అలా ఎందుకు వెళ్ళుండొచ్చు అంటే, ఒక్క రితు మాత్రమే డెమోన్ వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, సో క్లియర్ కట్గా మనకు తెలుసు లాస్ట్ మూమెంట్కి వస్తుంది సిచ్యువేషను. సో ఈ నామినేషన్స్లోకి వెళ్ళినప్పుడు సో మనం సేఫ్ అవ్వాలని అనుకునేటప్పుడు చాలా మంది చూస్తుంటారు. సో అలాంటప్పుడు డెమోన్కి ఇమ్యూనిటీ ఇవ్వడం బెటరా, కళ్యాణ్కి ఇమ్యూనిటీ ఇవ్వడం బెటరా అని ఆలోచిస్తే, సో కళ్యాణ్కే ఇమ్యూనిటీ ఇవ్వడం బెటర్ అని అనుకునే వాళ్ళు మెజారిటీ ఉంటారు. డెమోన్ కంటే కళ్యాణ్కే ఎక్కువ స్కోప్ ఉంది బయట అని చెప్పి వాటికి లీక్స్లో క్లియర్గా వాళ్ళకి ఐడియా వచ్చింది. అలాంటప్పుడు ఎవరికి ఇస్తారు ఇమ్యూనిటీ? ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వచ్చినా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు, డెమోన్కి ఎవరు సపోర్ట్ చేయరు. రితు డెమోన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కరితో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజాని తీసుకున్నాను అనుకో, ఫ్రెండ్ అనుకోవచ్చు చేయొచ్చు సపోర్ట్ కళ్యాణ్కి. అండ్ ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తే, ఆ అమ్మాయి గేమర్గా ఆలోచిస్తే, ఒక మేబీ అబ్బాయి నామినేషన్స్లోకి రాకపోతే ఇమ్యూనిటీ వచ్చి, సో ఈ అబ్బాయి నామినేషన్స్లోకి రాడు, ఓట్లు కొంచెం ఈ వీక్స్ పక్కన ఉంటాడు కదా అన్న థాట్లో కూడా అమ్మాయి ఉండొచ్చు. ఎందుకు? అమ్మాయి కూడా టాప్ 2 అని అబ్బాయి తెలుసు కాబట్టి. సో అలా కూడా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళు సో ఈ అబ్బాయి నామినేషన్స్లోకి రాకపోతేనే బెటర్, సో డెమోనే నామినేషన్స్లో ఉండాలి, డెమోన్కి ఇమ్యూనిటీ అనవసరం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పక్క గేమర్ ప్లేన్లో ఆలోచిస్తారు కదా లాస్ట్ మూమెంట్కి. సో అలా కూడా జరుగుండొచ్చు. లేదు కంప్లీట్ ఫిజికల్ టాస్క్ జరుగుతుంటే సో ఎవరు సత్తా వాళ్ళది. బట్ లీక్స్ వస్తున్న దాని ప్రకారం సపోర్ట్ కూడా ఉంది ఆ లాస్ట్ వాళ్ళిద్దరికి అన్న టైంలో ఇలా జరుగుండొచ్చు, ఇలా ఆలోచించవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కూడా దీని మీద కామెంట్ చేయండి. సెకండ్ ప్రోమో, అసలు ఫస్ట్ ప్రోమో నుంచి ఏం జరిగిందంటే, నార్మల్గా అక్కడ 6 నిలబడతారు, ఇక్కడ 3 నిలబడతారు. ఆ డాగర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళు మళ్ళీ గేమ్ ఆడకూడదు. అక్కడ ఎవరికైతే డాగర్ గుచ్చుకుంటుందో ఆ గుచ్చుకున్న వాళ్ళు వచ్చి మళ్ళీ గేమ్ ఆడాల్సి వస్తుంది అనమాట. సో 3 ఆడాలి. సో 3 ఆడినప్పుడు ఫస్ట్ ఛాయిస్ సుమనానికి వదిలేశారు చాలా తెలివిగా. ఎందుకు సుమనానికి వదిలేశారు? ఫస్ట్ తీసుకెళ్తే ఎవరికి ఇవ్వాలి? రితుకి ఇవ్వాలి, లేదంటే ఇమాన్యుల్కి ఇవ్వాలా, సో లేకుంటే ఇంకెవరికి ఇవ్వాలి అనే థాట్ కళ్యాణ్కి ఇవ్వాలా. సో ఇలాంటి థాట్లో తనుజాకి కూడా ఉంటుంది గట్టిగా. భరణి గారికి దివ్యాకి ఇవ్వాలా, లేకుంటే కళ్యాణ్కి ఇవ్వాలా, ఇమాన్యుల్కి ఇవ్వాలా, సంజన గారి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి సంజన గారికి ఇవ్వాలా అని ఆయనకు కూడా ఉంటుంది. సో కాబట్టి సుమనన్న పంపించారు. సుమనన్న నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అన్నట్టుగా సుమనన్న వెళ్ళాడు. అబ్బా ఫస్ట్ టాస్క్ మనకి గెలిచావరా ఏ అని సుమనన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళాడు. సుమనన్న తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? సుమనన్న అక్కడ నామినేషన్ చేయాలన్నా, సుమనన్నకి ఎలిమినేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సుమనన్నకు అక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ సంజన గారు. సో ఆ సంజన గారిని ఎవరు తీస్తారు అన్నప్పుడు సుమనన్నకు ఉండే అక్కడ ఒకే ఒక ఆప్షన్ రితు చౌదరి. సో సుమనన్న అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి ఆయన ఎవరినైతే తీయాలి అని అనుకున్నాడో వాళ్ళకే పర్ఫెక్ట్గా ఆపోజిట్ పర్సన్కి కత్తిచ్చి వాళ్ళ గుండెల్లో గుచ్చేలాగా చేశాడు. సుమనన్న అద్భుతమైన స్ట్రాటజీ ఉపయోగించాడు. ఈ స్ట్రాటజీని మీరందరూ ఒప్పుకోవాలి. సుమనన్న కోసం ఒక లైక్ కొట్టాల్సిందే మీరందరూ. సో సుమనన్న రితుకి ఇస్తారు, రితు తీసుకెళ్లి సంజన గారిని పొడుచుద్ది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య సేమ్ ఏదైతే జరిగిద్దో సో వాటి గురించే మాట్లాడుకుంటారు. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రితు కూడా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా సంజన గారిని టచ్ చేస్తుంది. ఇప్పుడు సంజన గారిని కాకుండా దివ్యాన్ని టచ్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు దివ్యాన్ని టచ్ చేసింది అనుకో, భరణి గారు పారిగెత్తుకుంటూ వచ్చి సో ఎవరికొరికి ఇస్తారు, సంజన గారికి ఇస్తారు, సంజన గారు తీసుకెళ్లి రితునే పొడుస్తారు. రితు సేఫ్ అవ్వాలి, లాస్ట్ వరకు ఉండాలి. లాస్ట్లో ఏం జరిగింది, లాస్ట్ 2 ఉంటే మేబీ సపోర్ట్ టాస్క్ కాదు, మేబీ టాస్క్ పెడితే పోయినసారి లాగా విన్ అవ్వచ్చు అనే థాట్లో కూడా అమ్మాయి ఉంటుంది. సో కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తీసుకెళ్లి సంజన గారినే పొడిచింది అనమాట. ఎందుకంటే సంజన గారు మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుంది కాబట్టి. అటుపక్క తనూజ ఉంది, భరణి గారు ఉన్నారు కాబట్టి సో సంజన గారు అందుకోలేరు, వీళ్ళిద్దరు ఎవరికారు అందుకుంటారు, మనం నెక్స్ట్ రౌండ్కి సేఫ్ అవ్వచ్చు.
ఈ నెక్స్ట్ రౌండ్ కన్నా మనం ఉండొచ్చు అనుకుంటారు. సో అలాగే నెక్స్ట్ రౌండ్లో భరణి గారు పట్టుకుంటారు. సో భరణి గారు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, భరణి గారు సంజన గారు మన పాప తనుజ పాప ఉన్నప్పుడు భరణి గారు వచ్చి పట్టుకుంటారు, తీసుకెళ్లి డెమోన్ చేతిలో పెడతారు. డెమోన్ చేతిలో పెట్టడం హైలైట్. యాక్చువల్గా అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు, నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసరికి మన దివ్య కూడా ఉంది. సో దివ్య చేతిలో కూడా పెట్టచ్చు. ఇప్పుడు దివ్య చేతిలో పెడితే సో దివ్యాని ఎవరొకరు తీసేస్తారు. దివ్య ఎవరినొకరు తీసేయాలి, డెమోన్నా లేకుంటే వీళ్ళ ముగ్గురున్నా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరినొకరిని అక్కడ రితుని తెలిసి రితునే తీసేస్తుంది. రితుని తీసేస్తే రితు వచ్చే నెక్స్ట్ మినిట్ రితునే తీసేస్తుంది. నాకు తెలిసి వాళ్ళ ముగ్గురిని ఎవరిని తీసు రితుని తీస్తుంది, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. సో రితువును కూడా తీయకూడదు అని చెప్పి మేబీ ఏమన్నా మాట్లాడుకొని ఉండొచ్చేమో డెమోన్. అంటే నేను నీకు ఇస్తాను, నువ్వు దివ్యాన్ని తీయకూడదు. సో నేను అంటే అప్పుడు మేబీ డెమోన్ నేను దివ్యాన్ని తీను, మీరు దివ్యాకి ఇవ్వద్దు, రితుని తీసుద్ది అని చెప్పి ఏమన్నా ముందే మాట్లాడుకొని ఉండొచ్చేమో, వీళ్ళందరూ ప్లాన్ వేసుకొని ఉండొచ్చేమో. లేకుంటే దివ్యాకి ఇచ్చుంటే దివ్య రితుని తీసేది. సేమ్ రీజన్ తనుజకి పోయినసారి ఏం చెప్పిందో అదే చెప్పుండేది. బట్ దివ్యాన్ని తీయకుండా తీసుకెళ్లి డెమోన్ చేతిలో పెట్టాడు అంటే సో దివ్యాన్ని లాస్ట్ వరకు ఉంచాలని అనుకున్నారేమో. అది మేబీ తనుజకి నచ్చకపోయి ఉండొచ్చు. సో తర్వాత క్లియర్గా అర్థమైంది మీకు. సో ఆడేం చేస్తారు, డెమోని తీసుకెళ్లి ఇమాన్యుల్ని గుచ్చుతారు. ఇప్పుడు ఇమాన్యుల్ని గుచ్చి ఫస్ట్ ప్రోమోలో అది ఇమాన్యుల్ గుచ్చిన దాంట్లో తప్పు ఉందా అంటే లేదు, తప్పు ఎక్కడ తప్పు ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇమాన్యుల్ లాస్ట్ టైము మనోడి కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయమంటే నువ్వు ఆల్రెడీ కెప్టెన్ కదా నీకు చేయలేనురా అని ఆ రోజు చెప్పాడంట. సో ఆబ్వియస్లీ అది మనసులో పెట్టుకున్నాడు. మొన్న కూడా ఏదైతే ఆ రెబల్ టాస్క్లో కూడా సో ఈ అబ్బాయి కాకపోయినా కూడా ఈ అబ్బాయిని తీసేశాడు. ఇన్ని చేశాడు కదా మరి ఇమాన్యుల్, మరి సేమ్ రీజన్తో చెప్పి అబ్బాయి తీసేస్తే తప్పేముంది, తప్పేం లేదు. కాకపోతే ఇమాన్యుల్ అడిగిన మాట ఒకటి ఏదైతే అది హైలైట్. మరి నన్ను తీసేసేటప్పుడు నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు నవ్వితే నాకు నవ్వు వస్తుంది, ఇలాంటివి చెప్పాకరా అన్నాడు. ఇది ఒక్కటి కరెక్టే. మొన్న నామినేషన్ చేసేటప్పుడు నాకు ఏడుపు వస్తుందన్న ఇది కొంచెం ఎగస్టాల్ డెమోన్ దగ్గర, ఇది అనవసరం. ఇప్పుడు ఇట్లాంటి మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది కదా, నాకు ఏడుపు వస్తుందన్న నాకు ఇట్లాంటివి వద్దనమాట. సో ఇమాన్యుల్ ఈ పాయింట్లో కరెక్ట్ ఒప్పుకుంటాను, ఎందుకంటే మాటలు మాట్లాడటం. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్, అక్కడ ఇమాన్యుల్ బయటకు వచ్చేస్తాడు, భరణి గారు కూడా బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు అక్కడ ఎవరుంటారు, ఇమాన్యుల్, తనూజ, సంజన గారు ఉంటారు. ఇది సెకండ్ ప్రోమో. ఇక్కడ ముగ్గురు ఉంటారు, అక్కడ నలుగురు ఉంటారు. ఎవరు, కళ్యాణ్, డెమోను, రితు, నెక్స్ట్ వచ్చేసరికి దివ్య పాప. ఇప్పుడు సంజన గారు పట్టుకోరు, ఓకేనా. సంజన గారు ఇప్పుడు పట్టుకోరు. సంజన గారు పట్టుకుంటే ఎవరికి ఇవ్వాలి, దివ్య చేతికి సంజన గారు ఎవరు తీసుకెళ్ళి, ఓకేనా. దివ్య కూడా ఉండకూడదు సంజన గారికి. సంజన గారికి ఇద్దరు కళ్యాణ్ ఆర్ డెమోన్ అక్కడ ఉంటే ఓకే. కానీ సో వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చినా కానీ కష్టమే. సో సంజన గారు టచ్ చేయరు, ఎందుకంటే ఒక్కసారి టచ్ చేస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది సంజన గారు. సో లాస్ట్ వరకు ఉండాలనుకుంటారు. ఇమాన్యుల్ కూడా వెంటనే టచ్ చేయడు, ఎందుకంటే ఇమాన్యుల్ వెంటనే టచ్ చేస్తే సో ఇప్పుడు ఒకవేళ తీసుకెళ్లి దివ్య చేతిలో పెడితే సో దివ్య ఎక్స్పెక్టేషన్ ఏంటి, సో డెమోని తీసేయాలని అనుకుంటారు. బట్ డెమోని తీయకుండా రితుని తీస్తే మళ్ళీ మనకెందుకు వచ్చింది కూడా, ఒకవేళ డెమోని తీసేసింది అనుకో నేనేదో చేపించానని చెప్పి ఇమాన్యుల్ అనుకుంటాడు, మనం కూడా నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం అని చెప్పి ఇమాన్యుల్ కూడా అక్కడ ఆగిపోతాడు అనమాట. సో తనూజ తీసుకుంటారు. ఇక్కడ తనూజ పాయింట్ ఏంటంటే మేబీ ముందే మాట్లాడుకుని ఉండొచ్చేమో. తనూజ పాయింట్ ఏంటి, వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా దివ్యాన్ని తీసేద్దాము, వాళ్ళ ముగ్గురులో ఎవరైనా పర్లేదు, సో దివ్య అవ్వకూడదు అనే థాట్లోకి వచ్చుంటారు. సో అప్పుడు దివ్య అవ్వకూడదు అంటే ఎవరి చేతిలో పెట్టాలి, తీసుకెళ్ళి ఆబ్వియస్లీ రితుని చేతిలోనే పెట్టాలి. ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకెళ్లి దివ్య చేతిలో పెట్టినా లేకుంటే ఖచ్చితంగా రితుని తీసుద్ది. అదే రితు చేతిలో పెడితే రితు ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది, ఓకేనా. సో కాబట్టి దివ్యాకి ఇస్తారనమాట. ఎందుకంటే ఇంతకన్నా తనూజ ఏం చేయలేదు రితుని కాపాడడానికి. ఎందుకంటే వన్స్ ఇప్పుడు తీసుకుందనుకో, రితుకి ఇచ్చింది అనుకో, ఆ అమ్మాయి టర్మ్ అయిపోతుంది, రితు దివ్యాన్ని పొడుచుద్ది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ అయినా రితు వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ మేబీ 1% ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో, ఒకవేళ డెమోన్కి ఇస్తే కళ్యాణ్ పొడిస్తే సో రితు ఉండేదానికి ఆ 1% ఛాన్స్ ఉంటుంది తప్పితే 99% రితు వెళ్ళిపోవడానికే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఆ 1% ఛాన్స్ తీసుకొని సో రితు చేతిలో డాగర్ పెట్టింది. సో రితు చేతిలో డాగర్ పెడుతున్నప్పుడు ఏం మాట్లాడుద్ది తనూజ, ఈ కత్తి నేను నీకు ఇస్తున్నాను. సో రితు ఎక్స్ప్రెషన్ ఇవ్వదనుకుని ఉంటుంది, సో ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది కదా, ఇవ్వదేమో అని అనుకుని ఉండొచ్చు. లేకుంటే అబ్బా నాకే ఎందుకు ఇస్తున్నా, నీకే ఇవ్వాలి బేసిక్గా. సో నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండాలి అని కోరుకుంటున్నాను కాబట్టి సో అని చెప్పి చెప్తున్నప్పుడు అక్కడి నుంచి సంజన గారు, తనూజ సేఫ్ రీజన్ చెప్పకు, ఓకే నువ్వే చెప్పావు కదా దివ్యాన్ని తీసేయడానికి రితుకి ఇస్తున్నానని, అదే నాకు నచ్చదు అని ఏమన్నది. ఇప్పుడు ఈ మాట అనడం వల్ల తనూజని ఎంత సేవ్ చేసింది తెలుసామా. బయట నిన్నంతా ఏం చేశారు, కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్లో కొన్ని ఫ్యాన్ పేజెస్లో చూశారు,
తనుజ కళ్యాణ్ని బ్యాక్ స్టాప్ చేయాలని చూస్తుంది. డెమోన్తో కలిసి రితుతో కలిసి కళ్యాణ్ని కెప్టెన్సీలోంచి తీసేయాలని చూస్తుంది. మొన్న ఏమంటే కళ్యాణ్ గెలిచినా నాకు ఆనందమే, సో నా తర్వాత ఎవరు గెలవాలి అన్నప్పుడు చెప్పింది. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ గురించి అలా బ్యాక్ స్టాప్ చేస్తుంది కళ్యాణ్ది, ఇంత దారుణం అని చెప్పి నాకు చాలా మంది పెట్టి రీల్స్ పెట్టి అన్న దీని మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అని అడిగారు. సో చెప్తున్నా వాళ్ళందరికీ. ఇప్పుడు ఏమైంది, సో తనుజ మా మాట చెప్పడం వల్ల ఓకే దివ్యాన్ని తీసేయాలనుకుంది కానీ కళ్యాణ్ని తీసేయాలనుకోలేదు. ఇప్పుడు రితు చేతిలో పెడితే సో రితు ఖచ్చితంగా కళ్యాణ్ని తీసేయదు. మామూలుగా అలా చెప్పకుండా ఉండుంటే, ఇప్పుడు సంజన గారు ఆ మాట చెప్పకుండా ఉంటే మన మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే తనుజ కావాలని రితు చేతిలో పెట్టింది, రితు కళ్యాణ్ని తీసేస్తుంది, మొన్న అంత గొడవైంది కదా, సో కళ్యాణ్నే పొడుచుద్ది, కళ్యాణ్ని పొడవడానికి మాత్రమే తీసుకెళ్లి అక్కడ ఆమె చేతిలో పెట్టింది, రితు చేతిలో పెట్టింది అని ఎడిట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు సంజన గారు ఆ మాట చెప్పారు కాబట్టి సో తనుజ మనసులో కళ్యాణ్ని తీసేయాలని లేదు, కేవలం దివ్యాన్ని తీసేయాలనేది ఒకటి ఉంది కాబట్టి సో దాన్ని ఎట్లా కావాలా, సో కళ్యాణ్ నిజంగా తనుజాని సేవ్ చేసింది అనుకోవచ్చు. ఆ రాంగ్ నెగిటివ్ పోర్ట్రే నుంచి సో తనుజ గారిని సేవ్ చేశారు సంజన గారు తెలియకుండానే, లేకుంటే వేరే లాగుండేది. అంటే ఈ అమ్మాయి దివ్యాన్ని పొడిచినా పొడవకపోయినా ఒకవేళ కళ్యాణ్ని ఒకవేళ ఈ అమ్మాయి అనుకొని పొడుచుంటే ఒకవేళ తనుజ నుంచి ఆ మాట రాకపోయినా కానీ తనుజ బీభత్సం నెగిటివ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది కొంచెం తగ్గింది అనమాట. సో అంత బయటికి చెప్పిన తర్వాత తనుజ మాట ఉద్దేశము బయటికి తెలిసిపోయిన తర్వాత అది సంజన గారు ఆడిన గేమ్ కూడా అవ్వచ్చు. ఓకేనా, సో కళ్యాణ్ని డెమోని సో రితుని ఉంటే నెక్స్ట్ రౌండ్లో మేమిద్దరం ఎవరు వెళ్ళినా కానీ సో రితుని లేపేయచ్చు అన్న థాట్లో ఖచ్చితంగా సంజన గారు ఆడిన గేమ్ కూడా అవ్వచ్చు. దానికి ఏంటంటే కొంచెం తనుజకి ప్లస్ అయింది. సో ఇంకా తనుజ మాటని దాటి ఇంకొక అడుగు ముందుకేసే దానికి అంత ధైర్యం రితుకి లేదు కాబట్టి సో రితు వెళ్ళి పొడిసింది అనమాట డాగర్ తీసుకొని. ఎందుకు, సో తిను కూడా అలాగే మాట్లాడుంటుంది కాబట్టి సో నాకు వస్తే మాత్రం నేను రితునే పొడుస్తాను, వీళ్ళని తీయను అనేది అయితే చెప్పుంటుందో సో అదే మాట ఇక్కడ చెప్పుద్ది అనమాట. అక్కడ ఈ అమ్మ మీకు తనుజ అంటది, ఇప్పుడు మీకు ఫేవరెట్ ఎలా ఉందో సో నాకు నా ఫేవరెట్ అలాగే ఉంది అని. సో వాళ్ళు అదే మాట్లాడుతుంటారు, నేను నీకు ఇస్తే నువ్వు రితుని తీస్తావా అని వాళ్ళు అడుగుతారు అనమాట. సో వీళ్ళు ఇక్కడ అదే చెప్తారు అనమాట, నేను రితుకి ఇస్తాను సో దివ్యాన్ని తీసేస్తారు అన్నందుకు అని చెప్పి అదే అక్కడ చెప్తారనమాట. నెక్స్ట్ రితు వచ్చి దివ్యాన్ని తీసుకొచ్చి మీకు కత్తి వస్తే నన్ను పొడుద్దామని మీ ఆలోచన ఏదైతే ఉందో నాది కూడా సేమ్ అంటది అనమాట. నేను పొడుస్తా అని చెప్పా కాబట్టి నువ్వు నన్ను పొడిచావు, అంతేనా ఓకే. నువ్వు భయపడి నామినేట్ చేయటము, భయపడి ఈ కెప్టెన్సీ ఇట్లా చేయటము, ఇదంతా ఎందుకు, దేనికి ఇదంతా అంటదనమాట. దమ్ముంటే నాతో ఆడిగెలు, దమ్ముంటే ఆ అమ్మాయితో ఆడిగెలిచింది ఏంది, ఆ అమ్మాయి టాస్కుల్లో ఎప్పుడు ఆ అమ్మాయి గివప్ ఇచ్చింది లేదు, అమ్మాయి చాలా గట్టిగా ఆడుద్ది. సో ఎందుకు ఆ అమ్మాయిని అట్లా అంటారు దివ్య గారు. సో మీరు ఎన్ని టాస్కులు ఆడి మీరు ఎన్ని టాస్కులు గెలిచారో తెలియదు, మీరు ఒక్కసారి కెప్టెన్సీ టాస్క్ ఆడి మీరు గెలిచింది లేదు, మీరు సపోర్ట్తోనే గెలిచారు. ఓకేనా, కెప్టెన్సీ టాస్క్ ఆ అమ్మాయి మొన్న టాస్క్ ఆడి గెలిచింది. అంతకుముందు ప్రతిసారి అమ్మాయి లాస్ట్ వరకు మధ్యలో వరకు వస్తానే ఉంది. అమ్మాయి ఎక్కడ, ఎందుకు ఆ అమ్మాయిని అలా అంటారు మీరు. అమ్మాయి గట్టిగానే ఆడుద్ది గేమ్, నాతో ఆడి గెలువు ఇదంతా అవసరం, నాతో ఆడి గెలిచే అంత లేదు, అక్కడ రితు ఇచ్చి పడేస్తుంది. ఈ విషయంలో మాత్రం అంత ఒప్పుకోను. కానీ నెక్స్ట్ సో 11th వీక్ రితు అప్పుడు నువ్వు తోపని ఫీల్ అవుతున్నావా అని రితు అంటారు అనమాట. అవును నేను తోపే, నీకంటే పెద్ద తోపే అంటది. ఆ అమ్మాయి కంటే మీరు పెద్ద తోపు కాదండి, ఓకేనా. సో టాస్కులు ఆ పిల్ల ఇచ్చి పడేస్తుంది రితు చౌదరి. నెక్స్ట్ 11th వీక్ అప్పుడు దివ్య గారు అంటారు, 11th వీక్ హాఫ్ హౌస్ నిన్ను నామినేట్ చేస్తే కెప్టెన్ వల్ల నీకు ఇమ్యూనిటీ వచ్చింది. 12th వీక్ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు ఇమ్యూనిటీ వచ్చింది. 13th వీక్ ఏ బుద్ధున్నోడైనా మీకు కెప్టెన్సీ ఇస్తాడా, నీకు ఇమ్యూనిటీ ఇస్తాడా, ఇది లాజిక్ పాయింట్, ఇది ప్రాపర్. నేను ఆ ఉద్దేశంతో నిన్ను తీసేయాలని అనుకున్నాను అంతే తప్పితే ఇంకోటి లేదు, ఇది లాజిక్ పాయింట్. సో ఇది ఏదైతే మొన్న తనుజాకి చెప్పిందో సేమ్ లాజిక్ పాయింట్ ఇక్కడ చెప్పింది, ఆబ్వియస్లీ అంతే కదా. సో అదే లాజిక్ తోటి నేను తీసేయాలనుకున్నాను అని చెప్పొద్దు అనమాట. సో అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో, మధ్యలో చాలా గట్టిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని ఈ అమ్మాయి అంటది. సో బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రితు, బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు అంటే ఏమంటే అర్థము, ఈ అమ్మాయి ఏమంటది అంటే సో నువ్వు కళ్యాణ్ని తీసేస్తే ఓకేనా, నువ్వు కళ్యాణ్ని తీసేసావనుకో అప్పుడు నువ్వు నేను మన డెమోను మిగులుతాము. సో అక్కడ వచ్చిన ఈ అమ్మాయి ఎందుకు ఆ మాట ఏంటంటే చెప్తాను చూడండి లాజిక్. అక్కడ నెక్స్ట్ ఎవరు ఉంటారు అప్పుడు, సో కళ్యాణ్ వెళ్తాడు ఓకేనా. అప్పుడు కళ్యాణ్, సంజన గారు, నెక్స్ట్ ఇమాన్యుల్ ఉంటారు, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఓకేనా, కళ్యాణ్ తీసేస్తే వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది,
సో డాగర్ తీసుకొచ్చి నా చేతికో లేకుంటే డెమోన్ చేతికో ఇస్తారు, లేదంటే నీ చేతికో ఇస్తారు. సో అప్పుడు నువ్వు డెమోని తీసేసిన మన ఇద్దరిలో ఎవరొకరు గేమ్ ఆడితే నువ్వు మళ్ళీ కెప్టెన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. లేదు నా చేతికి ఇచ్చావు అనుకో, నేను డెమోని తీస్తాను కానీ నిన్ను తీయను కదా, ఎందుకంటే నీతో గెలివి ఆడటం నాకు ఈజీ ఉంటుంది కాబట్టి నీతో నేను తీయను. సో నేను డెమోని తీసేస్తాను. ఒకవేళ డెమోన్ చేతికి ఇస్తే డెమోన్ నన్ను తీసేస్తాడు, నీకు అప్పుడు సేఫ్ ఉంటుంది కదా. సో నువ్వు అందుకంటే బ్రెయిన్ వాడి నాతో మాట్లాడు రితు అని చెప్పి అద్భుతంగా చెప్తారు ఇక్కడ దివ్య గారు. ఇది పర్ఫెక్ట్, ఇలాగే ఆలోచించుంటారు దివ్య గారు. ఇంతే కదా, అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ తీసేసి ఉండుంటే ఏ విధంగా అయినా కానీ రితు టాప్ 2లో ఉండేది కెప్టెన్సీ రేస్లో. దివ్య మేబీ సంజన గారు ఏదైతే ప్లాన్ వేశారో దివ్యాని తీసేయమని చెప్పి ఆ ట్రాప్లో పడిపోయారు ఈ అమ్మాయి. రితు పడిపోయింది ఆ ట్రాప్లో. లేకుంటే కళ్యాణ్ని తీసేసి ఉండుంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఆ అమ్మాయి టాప్ 2లో కెప్టెన్సీ రేస్లో ఉండేది ఈ లాజిక్ ప్రకారం. ఎందుకంటే ఒకవేళ డెమోన్కి ఇచ్చినా ఆ అమ్మాయి కెప్టెన్సీ రేస్లో ఉంటుంది, ఈ అమ్మాయి తర్వాత దివ్యాకి ఇచ్చినా కానీ సో కెప్టెన్సీ రేస్లో ఉంటుంది. ఎందుకంటే దివ్య తీసుకెళ్లి డెమోనే పడుతుంది, ఎందుకంటే డెమోన్తో ఆడి గెలవడం దివ్యకి అంత ఈజీ కాదని దివ్యకు కూడా తెలుసు కాబట్టి రితుతోనే ఆడాలనుకుంటుంది కాబట్టి. ఇక్కడ నిజంగా దివ్య అద్భుతంగా ఆలోచించింది. సో ఈ అమ్మాయి కూడా కొంచెం గట్టిగా ఆలోచించుంటే రితు బాగుండేదేమో అని అనిపించింది. అక్కడ సంజన గారి ట్రాప్లో పడిపోయింది రితు. దాని తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ కంటెండర్ కోసం వీళ్ళ ముగ్గురు పరిగిస్తారు. వాళ్ళు ఇంకా స్లోగా ఆడుతూ పాడుతూ పరిగిస్తారు వాళ్ళిద్దరు. ఎవరు? ఇమాన్యుయల్, మన దివ్య పాప. సో సంజన గారు వచ్చి తీసుకుంటారు. సంజన గారు వచ్చి కళ్యాణ్కి ఎత్తారు. డెమోన్కి ఇస్తే కళ్యాణ్ పొడుస్తుంది, రితుకి ఇస్తే కళ్యాణ్ పొడుస్తుంది. ఇంకెవరికి ఇవ్వాలి? కళ్యాణ్ చేతికి ఇవ్వాలి. కళ్యాణ్ నీ చేతికి ఇస్తాను, నువ్వు ఎవరిని పొడుస్తావో ఆలోచించు అంటే నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తారు. నేను నీకు వస్తే నువ్వు నన్ను పొడుస్తావా? లేదు, నాకు నీకు ఆడాలని ఉంది అంటే. మరి నేను రితుని పడవను అంటే అది నీ ఇష్టం, నేనైతే నిన్ను పడవను అని అంటాడు. మరి నేను రితుని పడవనా అంటే నేను పడవ. నేను ఎవరిని పడవాలంటే ఏమో నాకైతే నీతో ఆడాలని, మరి రితుని పడవాలంటే నాకు సంబంధం లేదంటాడు. సో ఇంకా మనవాడు అక్కడికి వచ్చినప్పుడు డైలాగ్ చెప్తాడు, అబ్బా కంటెండర్ ఇవ్వటం కాదు, డైరెక్ట్ క్యాప్టెన్సీలోనే నాతో తలపడమని చెప్పి నేను ఇస్తున్నాను. అది మొన్నటిదాకా కంటెండర్ ఇవ్వలేదని చెప్పి ఫీల్ అయ్యావు కదరా డెమోన్ బాబు. కెప్టెన్సీ కంటెండర్ నిన్ను చేయటం కాదు, డైరెక్ట్గా నాతో కెప్టెన్సీలో తలపడే అవకాశం నీకు నేను ఇప్పిస్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి కదా ఇవ్వాల్సింది, ఓకేనా? అబ్బాయి చేతిలో ఉంది కాబట్టి ఛాన్స్ అబ్బాయి ఇవ్వాలి. సో నేను ఇస్తున్నాను, నేను వాడికి ఆ ఛాన్స్ ఇస్తున్నాను. సో నేను అలా వాడికి ఆ ఛాన్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఈ రేసులో ఉండకూడదు. సో కాబట్టి నేను ఈ రేసులో నుంచి తీసేస్తున్నాను, నేను ఆడిని కెప్టెన్సీ రేసులో నుంచి ఉంచుతున్నాను అని అద్భుతమైన డైలాగ్ చెప్తారు. ఆ అమ్మాయి ఆ మాటకి కన్విన్స్ అవ్వాల్సిందే. ఎందుకంటే మొన్న ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయిని అలాగా చేయటం అలా చేస్తేనే అమ్మాయి ఫీల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం డిఫెండ్ చేసుకుంటుంది ఎంతో కొంత. సో దానికి నన్ను తీసేస్తున్నావు అది అని ఒక పార్టీగా డిఫెండ్ చేసుకుంటుందేమో, అంతకన్నా ఎక్కువ డిఫెండ్ చేసుకోదు. సో అంత డిఫెండ్ చేసుకోవాలనుకుని ఇక్కడ వర్కౌట్ కాదు ఇంకా. సో మొత్తానికి ఇప్పుడు హైలైట్ ఇక్కడ ఆట ఆడింది ఎవరంటే సంజన గారు. సంజన గారు దివ్య పేరు బయటకు చెప్పి తనూజా నువ్వు దివ్యనే తీయాలని చెప్పావు కదా అన్న మాట సో గట్టిగా హైలైట్ చేసింది కాబట్టి తనూజా గారి మాటని రితు కాదనలేదు కాబట్టి, సో దాటి ముందుకు వెళ్ళలేదు కాబట్టి దివ్యాన్ని పొడిచింది. నార్మల్గా అక్కడ పొడవాల్సింది కళ్యాణ్ని కానీ పొడిచింది దివ్యాని. మొత్తాన్ని గేమ్ని మార్చింది ఎవరు? సంజన గారు అని నాకు అనిపిస్తుంది. అంటే రితు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే రితు కెప్టెన్స్ అయ్యే ఛాన్సెస్ ని కంప్లీట్గా రితు చేత్తోనే పోగొట్టేసింది. అంటే అక్కడ దూరంగా కూర్చొని ఒక డైలాగ్ వేసి ఈమె కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ని ఈమెకే, అంటే ఈమె వెళ్ళి రితుకు పొడిచింది కానీ అది దిగింది ఎవరికి? రితుకి. దానికి కారణం ఎవరు? సంజన గారు. ఇది సంజన గారి గేమ్ ప్లే నాకు అనిపించింది. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.